2 కొత్త ట్రాలీలైతే నిన్న అమ్మటం జరిగింది. వాటికి సంబంధించిన వీడియోలు చూపిచ్చి, వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను. అదే విధంగా 2 రీమోడల్ ట్రాలీలనేవి అమ్మకానికున్నాయి. వాటి గురించి కూడా చెప్పబోతున్నాను. హలో అండి! అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన టీఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. ఈ వీడియోలో చెప్పా కదా, 2 కొత్త ట్రాలీలు అనేవి నిన్న అమ్మటం జరిగింది. వాటికి సంబంధించిన విశేషాలు చూపిస్తాను. అదే విధంగా 2 రీమోడల్ ట్రాలీని కూడా అమ్మకానికి ఉన్నాయి. మొదటగా అయితే కొత్త ట్రాలీ అని చెప్పా కదా, ఇక్కడ 1వ నెంబర్ ట్రాలీ చూపిస్తున్నా చూడండి. ఈ ట్రాలీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా పెదవేగి మండలము పెద్ద కడిమి గ్రామానికైతే ఈ 1వ నెంబర్ ట్రాలీ అనేది చేరుకోవటం జరిగింది. అదే విధంగా 2వ నెంబర్ ట్రాలీ అనేది ములుగు జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్నటువంటి లింగాల అనే ఒక గ్రామానికైతే ఈ 2వ నెంబరు ట్రాలీ అనేది చేరుకోవటం జరిగింది. ఈ 2 ట్రాలీలకు సంబంధించిన వీడియో చూపిస్తాను. అదే విధంగా వీటి తర్వాత రెండు రీమోడల్ ట్రాలీలు అమ్మకానికి ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు చెప్తాను. అయితే మొదటగా వచ్చేసి నేను చెప్పా కదా 1వ నెంబర్ ట్రాలీ, దానికి సంబంధించిన వీడియో అనేది ముందు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ 1వ నెంబరు ట్రాలీ మొత్తం కూడా వైజాగ్ మెటీరియల్తో తయారు చేసినటువంటి ఒక హెవీ బకాడీ ట్రాలీ. ప్లాట్ఫారం కూడా 8mm 8 గేజు కలిగిన ప్లాట్ఫారము వేయటం జరిగింది. గమనించినట్లయితే ఈ డోర్లకి ఉండే షీటు మొత్తం కూడా జిఏ రేక్ అండి. దీనికి వాడింది ఐరన్ రేక్ కాదు, జిఏ రేకు వాడటం జరిగింది. అదే విధంగా ఇది చింతకాయ ఇచ్చి టైపు రాబార్ అన్నమాట. టూల్ బాక్సు, మ్యాట్లు కూడా కావాలి అంటే వీటికి వేయటం జరిగింది. ఇప్పుడు ఈ ట్రాలీని మేమైతే తిరువూరు దగ్గర అయితే దీన్ని మన అన్నలకైతే ఇవ్వటం జరుగుతుంది. గమనించినట్లయితే అన్న వాళ్ళైతే ఇక్కడే ఉండి మిగతా డబ్బులు కూడా మనకి క్యాష్ రూపంలో ఆటో అన్నకైతే ఇచ్చి పంపడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఆదివారము మాట్లాడుకుంటే మరుసటి రోజు సోమవారము ట్రాలీని అయితే అన్న వాళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. చూశారు కదా ఈ 1వ నెంబర్ ట్రాలీ గురించి. అసలు ఈ 1వ నెంబర్ ట్రాలీకి సంబంధించిన ఈ కస్టమర్లు నాకు ఏ విధంగా పరిచయం అంటే, నాకు అంతకుముందే ఒక 8 నెలల క్రితమే, 8 నెలల అంటే నవంబరు 2025 ఆ తారీఖున నేను మన యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను చూడండి. ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక పాత చెక్క ట్రాలీ. ఈ ట్రాలీ ద్వారా నాకు ఈ ఏలూరు జిల్లా పెద్ద కడిమి గ్రామము పెదవేగి మండలముకి చెందిన రవి గారు అయితే ఈ ట్రాలీ ద్వారా పరిచయం అయ్యారు. ఏ విధంగా పరిచయం అంటే, మొదటగా అయితే నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి ఫోన్లు చేశారు. ఇలా మా దగ్గర ఒక పాత చెక్క ట్రాలీ ఉంది, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా కావాలంటే చెప్పండి అని కూడా చెప్పారు. నేను కూడా నా వంతు ప్రయత్నంగా ఎవరెవరైతే నాకు ఇలా తక్కువ బడ్జెట్లో కావాలి అంటారో వాళ్ళందరికీ కూడా నేను ఫోటోలు పెట్టాను, వీడియోలు కూడా పెట్టాను. చాలామంది కూడా అక్కడికి వెళ్ళి చూసుకున్నారు. అయితే నా వంతు ప్రయత్నంగా అంతా కూడా చేశాను, కానీ ఎవరు కూడా ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ లేక కొనలేదు. అయితే నేను కూడా ఇక వదిలేశాను. ఒకటే చెప్పాను, ఒకవేళ మీ దగ్గర ఎవరు కొనకపోయినా నేను కొనుక్కుంటాలేండి, ఇబ్బంది లేదు, కానీ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఆలోచిస్తున్నా అని కూడా వాళ్ళకి చాలాసార్లు కూడా పర్సనల్గా చెప్పాను. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏలూరు నుంచి నాకు ఖమ్మానికి రావాలంటే చాలా అవుద్దండి. దాని గురించి ఆలోచిస్తున్నాను. చూద్దాము, 1 నెల చూద్దాము, లేదంటే 2 నెలలు చూద్దాము. ఎవరు కొనకపోతే నేనే కొని మీకు డబ్బులు ఇస్తానని కూడా వాళ్ళకి మాట ఇవ్వటం జరిగింది. అయితే ఒకరోజు అనుకోకుండా అటు ఏలూరు నుంచి ఒకళ్ళు నా దగ్గరికి బండి మీద రావటం జరిగింది. ట్రాలీలు కొనడానికి బండి మీద రావటం జరిగింది. ఇదంతా కూడా భగవంతుడు అలా క్రియేట్ చేశాడు అనమాట. అతను వచ్చి చూసుకున్నాడు, అతనికి నచ్చింది. వెంటనే అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి ట్రాక్టర్ వేసుకొని రమ్మంటని పిలుచుకోవడం జరిగింది. ఇక్కడ కొన్నటువంటి ట్రాలీ కోసం నా దగ్గరకు వచ్చాడు. ఖమ్మం వచ్చి అక్కడ ఏలూరులో ఉన్నటువంటి వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి ట్రాక్టర్ వేసుకొని రండి, ఇక్కడ ఒక ట్రాలీ కొన్నాను, వేసుకొని పోదాం అని వాళ్ళకి ఫోన్ చేశాడు. నాకెమ్మటే ఈ చెప్పా కదా ఈ చెక్క ట్రాలీకి సంబంధించిన రవి గారని, నాకు మైండ్లో వాళ్ళు గుర్తొచ్చి వెంటనే వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట.
ఇట్లా రవి గారు అటు నుంచి ఒక ట్రాక్టర్ వస్తుంది, మరి మీరు ఒకవేళ నాకు ఇస్తా అంటే ఇవ్వండి, నేను కొనుక్కుంటాను అని అనగానే వాళ్ళు కూడా ఓకే అని నాకు వెంటనే ఆ ట్రాక్టర్ ఎవరైతే వస్తున్నారో ఆ ట్రాక్టర్ తీసుకొని వాళ్ళ ద్వారా అయితే ఈ చెక్క ట్రాలీని వెంటనే ఆ ట్రాక్టర్ అన్నకైతే చెప్పడం జరిగింది. అప్పటికప్పుడే ఆ రోజు ఆ చెక్క ట్రాలీ కూడా నా దగ్గరకు వచ్చింది. అదే విధంగా ఆ చెక్క ట్రాలీ ఇక్కడ వదిలేసి ఇక్కడ నా దగ్గర కొన్నటువంటి ఇంకో ట్రాలీ అనేది వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇందులో ఈ రవి గారు వేరు, అదే విధంగా ఆ చెక్క ట్రాలీని తీసుకొచ్చిన వాళ్ళు కూడా వేరే అనమాట. ఇదంతా కూడా ఏదో అలా భగవంతుడు మాకు అలా రాసి పెట్టాడనమాట. పాపం వాళ్ళు కూడా అమ్మదామని ఎప్పటి నుంచో చూస్తున్నారు. నేను కూడా కొనాలి అనే ఉంది, కానీ ట్రాన్స్పోర్టేషన్ మనం అక్కడికి బొలోరో పంపి మళ్ళీ తీసుకొని రావడం చాలా అవుద్దని నేను కూడా ఆగుతూ ఉన్నాను. సరే, చివరికైతే ఆ విధంగా మూడో వ్యక్తి ద్వారా ఆ చెక్క ట్రాలీ అనేది నా దగ్గరకు వస్తే దాన్ని నేనైతే అమ్మటం జరిగింది కూడా. మళ్ళీ నిన్న ఆదివారం నాకు ఫోన్ చేసి, ఇప్పుడు నేను చూపించా కదా ఇందాక 1వ నెంబర్ ట్రాలీ, దాని గురించి అయితే మాట్లాడటం జరిగింది. ఏ విధంగా అంటే ఫస్ట్ నాకు ఫోన్ చేసి, ఇలా మాకు తెలిసిన వాళ్ళకి ఒక ట్రాలీ కావాలండి, మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఫోటోలు పెట్టండి అంటే నేను అన్నీ పెట్టాను. అయితే వాళ్ళు అడిగారు, ఇవి లైట్ వెయిట్లా, హెవీలా, మీడియాలా అంటే నేను చెప్పాను మా సైడ్ ఎక్కువ లైట్ వెయిట్లు మీడియాలే వాడతారండి, హెవీలు ఎక్కువ ఉండవని చెప్పాను. అయితే సార్ ఏమన్నారంటే మాకు హెవీయే కావాలండి, లైట్ వెయిట్ మా దగ్గర వాడరు, మీడియాలు కూడా ఎక్కువ వాడరంటే నేను వెంటనే నేను మా షాప్లో చూసుకున్నాను, ఒకటైతే రెడీగా ఉంది. వెంటనే దానికి సంబంధించిన ఫోటోలు కూడా పెడితే వాళ్ళకి నచ్చింది. వెంటనే ఏమన్నారంటే, సరే అండి మేము వీలు చూసుకొని మీకు ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ వేస్తాము, వేశాక మీరు ట్రాలీకి టైర్లను, టూల్ బాక్స్, మ్యాట్లు, ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసి వీలైన తొందరగా పంపేయండి అన్నారు. నేను కూడా ఆదివారం అయినా కానీ అప్పటికప్పుడే వర్కర్లకి ఫోన్ చేసి టైర్లు, అదే విధంగా టూల్ బాక్స్, మ్యాట్లు, ఇంకా చిన్న చిన్న పనులు, ఆ బొమ్మలు అవన్నీ కొన్ని ఉంటే అవన్నీ కూడా ఆదివారం రోజునే నైట్, ఆదివారం రాత్రి ఇంచుమించు 9 గంటల ప్రాంతంలో మొత్తం కూడా చేసుకొని సోమవారము ఉదయం అయ్యాక కొన్ని పూల పని అనేది, మన ఆర్టిస్ట్ వర్క్ అనేది కొంచెం ఆగితే అది కూడా చేపించుకొని ఖమ్మం నుంచి మేమేమనుకున్నామంటే తిరువూరులో ఈ ట్రాలీని చెప్పాలని మాట్లాడుకున్నాము. అదే విధంగా బొలోరోకి కట్టుకొని ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇది ఖమ్మం నుంచి బయలుదేరితే తిరువూరు చేరుకునేసరికి 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అయితే తిరువూరులో, ఎక్కడ అంటే తిరువూరులో విసన్నపేట వెళ్ళే రోడ్లో ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుందంట, అక్కడైతే ఈ ట్రాలీని అన్న వాళ్ళకి చెప్పడం జరిగింది. అన్న వాళ్ళేమో ట్రాక్టర్ వేసుకొని వచ్చి అక్కడి నుంచి ఏలూరు నుంచి ట్రాక్టర్ వేసుకొని వచ్చి తిరువూరులో రోడ్డు పక్కన ఈ ట్రాలీని అనేది తీసుకోవటం జరిగింది. అన్న వాళ్ళ పేరు వచ్చేసి హరికృష్ణ గారు, అన్నది వచ్చేసి పెద్ద కడిమి గ్రామము, పెద్ద వేగి మండలము, ఏలూరు జిల్లా. ఈ హరికృష్ణ గారు నాకు నా పాత పరిచయమైనటువంటి రవి గారి ద్వారానే పరిచయం అన్నమాట. రవి గారి గురించి నేను ఇందా చెప్పా కదా, పాత చెక్క ట్రాలీ, ఆ విధంగా రవి గారి పరిచయం అయితే వారి ద్వారా ఈ హరికృష్ణ గారు నాకు పరిచయం అయ్యి ఈ ట్రాలీ నేను కొనుక్కోవడం జరిగింది. ఇది 1వ నెంబర్ ట్రాలీ. ఇప్పుడు 2వ నెంబర్ ట్రాలీ గురించి వివరాలు చెప్తా చూడండి. ఇక 2వ నెంబర్ ట్రాలీ, ఈ 2 ట్రాలీలు కూడా ఎరుపు రంగులో ఉన్నటువంటి కొత్త ట్రాలీలే, కానీ ఇది చూసారా, ఇదైతే హెవీ బకాడి కాదండి, ఒక మోస్తరుగా మీడియం గేజ్లో తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ. అదేవిధంగా దీని పోస్టులేమో 5 ఇంచుల బయట పోస్టులు, ఇందాక చూసిందేమో లోపలి పోస్ట్ అనమాట, అదేమో లోపలి పోస్టులు, ఇదేమో బయట పోస్టులు. అదేమో హెవీ బకాడి, ఇదేమో మీడియం గేజ్లో తయారు చేసినటువంటి ఇది ఒక కొత్త ట్రాలీయే. దీనికి ప్లాట్ఫారం అయితే 5mm వాడటం జరిగింది. ఇగో వెనక చూసారా, ఇదైతే కమర్షియల్, అన్న జాగ్రత్తగా వెళ్ళండి. చూసారు కదా, ఈ 2వ నెంబర్ ట్రాలీ అనేది వెంకట్ అనే అన్నకైతే ఇవ్వటం జరిగింది. ఈ వెంకట్ అనే అన్నది వచ్చేసి వెంకీ, షార్ట్ కట్ లో వెంకీ అనమాట. ఈ వెంకీ అనే అన్నది తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్నటువంటి మేడారము దగ్గర లింగాల అనే ఒక గ్రామానికైతే ఈ 2వ నెంబరు ట్రాలీ అనేది ఇవ్వటం జరిగింది. ఈ 2వ నెంబర్ ట్రాలీ అనేది చింతకాయ కాదండి, తిరువుడుకొండ అనమాట. తిరువుడుకొండ అనేది పైన ఉంది, మీరు ఇందాక వీడియోలో కూడా గమనిస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇది 2వ నెంబర్ ట్రాలీ. ఈ 2వ నెంబర్ ట్రాలీ కూడా నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యారండి. యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యి నా దగ్గరకు వచ్చి
చూసుకొని అయితే గోటాలు అనేవి మన దగ్గర స్టాక్ ఉండవండి. మీరు ముందుగానే నన్ను సంప్రదించి ముందుగానే నాకు అడ్వాన్స్ కొడితేనే మీకు గోటాలు తయారు చేయడం జరుగుతుందండి. గోటాలు అనేవి మన దగ్గర స్టాక్ ఉండవు. అదే విధంగా ఈ 2వ నెంబరు ట్రాలీ కొన్నటువంటి అన్నలు నా దగ్గరికి అంతకుముందే వచ్చి చూశారు. కానీ గోటాలు లేకపోయేసరికి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. వాళ్ళకి చెప్పాను ఒక 10-15 రోజులు పడుతుంది అంటే వాళ్ళు ఓకే అని నిన్న ఆదివారం అయితే ఈ ట్రాలీని అనేది తీసుకొని వెళ్ళటం జరిగింది. ఆదివారం అంటే సోమవారం ఇచ్చాను, క్షమించండి. 2 కూడా సోమవారమే ఇవ్వటం జరిగింది. అదే విధంగా ఇందాక చెప్పా కదా 2 రీమోడల్ ట్రాలీలు అవి అమ్మకానికి ఉన్నాయని. అయితే 2 ఒకటేమో బ్లూ రంగులో ఉన్నటువంటి రీమోడల్ ట్రాలీ, దానికి డోర్లు అనేవి కొత్తగా వేయటం జరిగింది. కానీ ప్లాట్ఫామ్ వచ్చేసి జాయింట్ ముక్కలు ఉన్నాయి. ఇక మిగతా అంతా కూడా ఒరిజినాలిటీ ఉంది. టైర్లు కూడా కేసింగ్ టైర్లు ఉన్నాయి. అది అమ్మకానికే సిద్ధంగా ఉంది. ఇంకా పోతే రెండవ రీమోడల్ ట్రాలీ, దానికి సంబంధించిన ఒకసారి 2 ఫోటోలు చూపిస్తా చూడండి. ఇక ఇప్పుడు చూసారే, ఇది 2వ రీమోడల్ ట్రాలీ. ఈ ట్రాలీ అనేది ఏంటంటే ప్లాట్ఫామ్ కొత్తగా వేస్తున్నాము, అదే విధంగా డోర్లు కొత్తగా వేస్తున్నాము. అదే విధంగా మంచం ఫ్రేమ్ ఉంటది కదా, మంచం ఫ్రేమ్ లో కుడి పక్కన ఎడం పక్కన ఉండే బారు 2 కూడా కొత్తయే. ఇది 2వ రీమోడల్ ట్రాలీ. ఇదైతే ఇప్పుడు రిపేర్ చేస్తున్నాము. రిపేర్లు అయ్యాక మళ్ళీ దీనికి సంబంధించిన వీడియో పెడతాను. ఎవరికైనా కావాలి అంటే, ఈలోపు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. ఈ 2వది అమ్మకానికి ఉంది. అదే విధంగా ఒకటోదేమో ఫోటోలు కూడా ఇంత ముందు పెట్టాను. ఒకసారి దానికి సంబంధించిన వీడియో ఇక్కడ చూపిస్తా చూడండి. ఇది 1వది అనమాట. 2వది ఇప్పుడు చూశారు కదా, ప్లాట్ఫామ్ అని డోర్లు వేస్తున్నాను. ఈ 2 మాత్రం అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కావాలంటే వీలైన తొందరగా 99 48 939 108కి ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ అర్థమైంది కదా, మళ్ళీ చెప్తాను వినండి. 99 48 939 108 10 నెంబర్లు వచ్చాయి. కాబట్టి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, వివరంగా మాట్లాడుకుందాము. అయితే మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఇందాక చెప్పిన నెంబర్కి ఫోన్ చేయండి, వివరంగా మాట్లాడుకుందాము. ఖమ్మం అనేది తెలంగాణలో ఉందండి. ఈ ఖమ్మం అనేది ఎక్కడ అంటే భద్రాచలం దగ్గరలో ఉంది. అదే విధంగా హైదరాబాదు సూర్యాపేట దగ్గరలో ఉంది. ఇటు చూసుకుంటే విజయవాడకి దగ్గరలో ఉంది. అదే విధంగా ఇటు రాజమండ్రి సైడు జంగారెడ్డి వైపు కూడా దగ్గరలో ఉంది అనమాట. చాలా మంది కూడా ఖమ్మం అంటే ఎక్కడో ప్రకాశం డిస్టిక్ లేదంటే ఇంకెక్కడో ఖమ్మం అనుకుంటున్నారు. కొంచెం గమనించండి, తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మము, ఈ ఖమ్మము చుట్టుపక్కల భద్రాచలము, సూర్యాపేట, హైదరాబాదు, అదే విధంగా ఇటు పోతే విజయవాడ, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, ఈ మధ్యలో ఉన్నటువంటి ఖమ్మం అండి. అదే విధంగా మళ్ళీ ఒక మంచి ట్రాలీలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. వీడియోని చివరి వరకు చూసినందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే చాలా మంది కూడా వీడియోని ఉత్తగే చూస్తున్నారు కానీ లైకులు కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి. గంట బొమ్మను కూడా ఇలా ఒకసారి టంగు అనిపించండి. ఇలాంటి మంచి ట్రాలీల కోసం మీకు తెలిసిన వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేస్తూ ఉండండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్తారని ఆశిస్తూ ఉంటా, మీ టీఎన్ఆర్.